ప్రభు నామములో మీకందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, ఒక పాట మీ మధ్యలో మీ ఇప్పుడు పాడి వినిపించాము. సిలువ చెంతకురా, సిలువ చెంతకురా అని. ఎన్నోసార్లు సిలువ అనేటువంటిది మీరు చూస్తుంటారు. ప్రియులారా, చర్చెస్ మీద కూడా సిలువ బొమ్మలు ఉంటూ ఉంటాయి. అయితే అసలు ఈ సిలువ దేనికోసము, ఎవరి కొరకు ఈ సిలువ అనేటువంటిది ప్రతి మానవుడు కూడా గ్రహించాలి. ఎందుకు సిలువ చెంతకురా అని చెప్పి పాట పాడాము అనంటే, సిలువ దగ్గర నెమ్మది ఉంది, దైవికమైనటువంటి నెమ్మది, దైవికమైనటువంటి శాంతి, దైవికమైనటువంటి సమాధానం ఉంది. ఈ సిలువ దగ్గర అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ దగ్గర పాప క్షమాపణ మనము పొందగలుగుతూ ఉంటాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రతి మానవుని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ప్రయాసపడి భారము మోసుకొనొచ్చున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సర్వ మానవాళిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు వారు మానవులందరి కొరకై, సర్వలోక రక్షణ కొరకై ఆయన సిలువ మీద తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సిలువ మరణము పొందినంతగా తను తాను తగ్గించుకొని, విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొని ఈ లోకములోనికి అనుగ్రహించబడ్డాడు. ప్రియులారా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు అనుగ్రహించబడ్డాడు అనంటే, ఆయన ద్వారా